నంద్యాల పట్టణంలోని పలు రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైభవంగా శ్రీరామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవనగర్ రామాలయం, రైల్వే కాలనీ రామాలయం తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రాముణ్ణి రామభద్ర రామచంద్ర రఘునాయక అనేటటువంటి రకంగా పిలుస్తారు. వివాహమైన తర్వాత సీతాపతే అని చెప్పేసి అంటారు. అంటే ఓ సీతాపతి యొక్క భర్త అనేటటువంటి రకంగా పిలుస్తారు. ఈరోజు కళ్యాణ మహోత్సవం, ఆపదామపహర్తారం, అన్ని ఆపదలు పోగొట్టేటటువంటిది రామనామం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, అనేకమైనటువంటి సంపదలను ఇచ్చేటటువంటిది యొక్క రామనామం. లోకాభిరామం శ్రీరామం, లోకాభిరాముడైనటువంటి శ్రీరాముని యొక్క ఈరోజు కళ్యాణం మనం నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్నటువంటిది. నిత్యమైనటువంటి రామనామాన్ని ఎప్పుడైతే రామనామాన్ని జపిస్తాడో మన యొక్క రాముడు అయోధ్యానికి రాముడే కాదు, ప్రపంచానికి ఆదర్శమూర్తి అయి అటువంటి రాముని యొక్క కళ్యాణం ఈరోజు అద్భుతంగా తలంబ్రాల బియ్యం చేత, మాంగళ్య ధారణ చేత, అదే విధంగా ఇటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవాన్ని మనం చక్కగా ఈరోజు జరుపుకున్నాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. స్వస్తి. ఈ శ్రీ కోదండరామస్వామి దేవాలయం రైల్వే కాలనీలో వెలిసినటువంటి దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాము. కానీ విరివిగా శ్రీరామనవమి సందర్భంగా భక్తాదులందరికి ఇచ్చేసి సీతారాముల కళ్యాణానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇంతమంది వస్తారనే ఆలోచన మాకు ఉంటది. కానీ అనుకోని విధంగా 1000 నుంచి 1500 మంది భక్తులంతా ఇచ్చేసి సీతామాత శ్రీరాముల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. అదేవిధంగా వారికి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ దేవాలయం తరఫు నుంచి కూడా వాళ్ళకి మంచి జరుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా రైల్వే రామాలయం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సీతామాత శ్రీరాముల ఆశీస్సు తీసుకొని కైకొని తీర్థ స్వీకరించారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి అది చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు హృదయం తెలుపుకుంటున్నాము. తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం గురాజ సంస్థ వారిచే ఈరోజు నృత్య ప్రదర్శన జరుగుతుంది. అదే విధంగా రేపు సాయంత్రం కూడా ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత 3వ రోజు 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం ప్రతి విరివిగా జరుగుతుంది. 2000 నుంచి 3000 మంది భక్తాదులంతా ఇచ్చే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చేసి అన్నప్రసాద్ స్వీకరించి ఈ యొక్క ప్రసాదాలుగా స్వీకరించి చేస్తారు. కాబట్టి ఈ యొక్క రామాలయాన్ని ప్రతి సంవత్సరం కూడా నెరవేరుస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చందాల ద్వారా వస్తువుల ద్వారా ఇచ్చి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సీతారాముల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ ద్వారా వేడుకుంటాం. జై శ్రీరామ్. కోదండ రామాలయంలో రైల్వే స్టేషన్ కాడ రైల్వే వాళ్ళది రామాలయంలో రంగరంగ వైభవంగా కళ్యాణం జరిగినది. దేవుడి ఆశీర్వాదములు తీసుకున్నాము. రైల్వే రామాలయంలో కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ వచ్చి బాగా కళ్యాణ మహోత్సవాన్ని చూసి ఆనందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళినారు. ఈ సందర్భంగా ఆలయం అంతా కళకళలాడుతూ ఎంతో ఆనందదాయకంగా అనిపించింది. జై శ్రీరామ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5
నందు 99వ ఛానల్